నా విషయం వచ్చేసి భాషా భాగాల 5 రకాలు. అవి నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. నామవాచకము పేర్లను గురించి తెలియజేయ పదము నామవాచకము అంటారు. ఉదాహరణ రాజు, కమల, తిరుపతి, పులి, గోదావరి. సర్వనామం నామవాచకం బదులుగా వాడే పదమును సర్వనామము అంటారు. ఉదాహరణ అతడు, ఇతడు, అది, ఇది, నాది, నీది, నీవు, మీరు. క్రియ పనిని గురించి తెలియజేయ పదమును క్రియ అంటారు. ఉదాహరణ చదువుట, రాయుట, దుముకుట, నవ్వుట. విశేషణం నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని, రంగును, ఆకారాన్ని తెలిపే పదమును విశేషణము అంటారు. ఉదాహరణ అందమైన, పెద్ద, చిన్న, నలుపు, పులుపు, తీయగా. విశేషణం అవ్యయం లింగ, వచన, విభక్తులు లేనిది అవ్యయము అంటారు. ఉదాహరణ ఆహా, ఓహో, భలే, బాపురే, కావున, కాబట్టి మొదలైనవి. ధన్యవాదాలు.